హైదరాబాద్లో రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకే పోలీసులు తీసుకున్న నిర్ణయం సిటీలో ఆందోళన రేపింది. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉదయం సాయంత్రం వేళల్లో హెవీ వెహికల్స్ తిరిగేందుకు పర్మిషన్ లేదని మాదాపూర్ జోన్ ఇన్ఛార్జ్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. సైబరాబాద్ లిమిట్స్ లో అమలు చేస్తున్న కొత్త ట్రాఫిక్ రూల్స్ వివరాలను చెప్పారు. సైబరాబాద్ రోడ్లపై హెవీ వెహికల్స్ అంటే ఆర్ఎంసీ, జేసీబీ ట్రాక్టర్లకు ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు అనుమతి లేదని డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వెహికల్స్ కి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు రోడ్లపై పర్మిషన్ లేదన్నారు. నిషేధిత వేళల్లో రోడ్లపై తిరిగే వాహనాలకు మొదటిసారి ఫైన్ వేస్తామని, రెండోసారి రూల్స్ బ్రేక్ చేస్తే వాహనాన్ని సీజ్ చేసి ఆర్టీఏకి అప్పగిస్తామని డీసీపీ తేల్చి చెప్పారు. ఇది చాలా వరకు సిటీలో కీలక పనులు ఆపేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వాహనాలు, నెమ్మదిగా వెళ్లే వాహనాలు సైబరాబాద్ లిమిట్స్ లోని ఫ్లైఓవర్లపై వెళ్లేందుకు అనుమతించడం లేదని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజ్, ఆర్టీసీ బస్సులు, ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అన్నారు. మల్టీప్లెక్స్, థియేటర్, హాస్పిటల్స్, ఇతర వ్యాపార భవనాల వద్ద రోడ్డుపై వెహికల్ పార్క్ చేస్తే నోటీసులు ఇస్తామని, స్పందించకపోతే పదార్థాలను ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.